హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితు నాయుడు క్రియేషన్స్. ఈరోజు ఆంధ్ర చేపల పులుసు. ముందుగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా మిక్సీ పట్టాలి. బెండకాయలు, పచ్చిమిర్చి చీరికలుగా చేసి పక్కన పెట్టాలి. ముందుగా బాండీ పెట్టుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి కరివేపాకు వేసి కొన్ని మెంతులు కూడా వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కూడా అందులోనే వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు బాగా వేగాక అందులో మనం చీరిన బెండకాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఈలోగా మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు ఉప్పు కారం పట్టించి ఆ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేయాలి. అవి ఒకదానికొకటి తగలకుండా వెడల్పైన దాకలో అయినా లేదంటే వెడల్పుగా చేపల కూర దాకుంటుందండి, దానిలో వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసాను. ఈ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉంచాక మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, చేప ముక్కలు మునిగే వరకు ఆ చింతపండు పులుసు వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. మధ్యలో ఒకసారి కుదుపుకొని మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావలసినంత సరిపడంత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ మూత ఉంచాలి. అంత మాటలు గరిటె పెట్టి అయితే కలపకూడదండి. మనం మూకుడిని పట్టుకొని చేత్తో కుదపాలి, లేదంటే చేప ముక్కలు విడిపోతాయి. ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్న మంట మీద సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి. మనం నూనె పైకి తేలే వరకు కూరనైతే చిన్న మంట మీద ఎక్కువసేపు మగ్గనివ్వాలి. మనం చేపల కూర వండేటప్పుడు అండి ఎప్పుడూ మనం గరిటె పెట్టి తిప్పకూడదు. కొద్దిగా కుదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అప్పుడే చేపల పులుసు బాగా వస్తుంది. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అవుతుందండి. దీనికి కొద్దిగా కొత్తిమీర తగిలించామంటే దీని రుచి, వాసన అమోఘం, అద్భుతం. ఎవరైనా అనాల్సిందేనండి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ.